మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మహారాష్ట్రలోని విదర్భ, కొంకణ, మరాఠ్వాడా ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల అధికారులు ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహారాష్ట్రలో బీజేపీతో పొత్తుల్లో భాగంగా మహాయుతి, కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా మహావికాస్ అఘాడీ మధ్య పోరు హోరాహోరీగా నెలకొని ఉంది. ఒకవైపు మహాయుతిలో శివసేన షిండే గ్రూప్ తో పాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ అజిత్ పవార్ గ్రూప్ ఉంది. మరోవైపు మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్ పార్టీతో పాటు శివసేన ఉద్ధవ్ ఠాక్రేతో పాటు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎన్నికల బరిలో ఉంది. మహారాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 288 అసెంబ్లీ సీట్లున్న ఈ నేపథ్యంలో ఎంఎన్ఎస్, ఎంఐఎం, బహుజన్ వంచిత్ అఘాడీతో పాటు మరాఠ్వాడకు చెందిన చిన్న చతక పార్టీలు రంగంలోకి దిగనున్నాయి. మహారాష్ట్రలో 9,63,00,000 మంది ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. మొత్తం 10,186 పోలింగ్ బూత్లు, 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇక బీజేపీ 149 సీట్లు, శివసేన 81 సీట్లు, ఎన్సీపీ 59 సీట్లలో పోటీ చేస్తున్నాయి. ఎంవీఏలో కాంగ్రెస్ 101, శివసేన 95, ఎన్సీపీ 86 సీట్లలో పోటీ చేస్తున్నాయి. మొత్తంగా 288 స్థానాల్లో 4,136 మంది బరిలో ఉన్నారు. చిన్న చిన్న పార్టీలు ఎవరి పుట్టి ముంచనున్నాయో వేచి చూడాలి. మరోవైపు జార్ఖండ్ రాష్ట్రంలో రెండో విడతలో 38 స్థానాలకు ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇందులో 18 సంతాల్ పరిగణలో ఉంటే 18 చోటా నాగ్పూర్ జిల్లాలో ఉన్నాయి. ఇందులో 8 షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు రిజర్వ్ అయ్యాయి. మరో 3 స్థానాలు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. మొత్తంగా రెండో విడతలో 81 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. ఈసారి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టుతో సానుభూతి పవనాలు వీస్తాయా లేదా అనేది చూడాలి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు కావాలి. జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 42 సీట్లు కావాలి. జార్ఖండ్ బీజేపీ నేతృత్వంలోని కూటమితో పాటు కాంగ్రెస్, జేఎంఎం మరో కూటమిగా ఎన్నికల బరిలో ఉన్నాయి. బీజేపీలోకి బాబులాల్ మరాండి, చంపై సోరెన్ ఎన్నికల ముందు చేరడం ఆ పార్టీకి నైతికంగా బలం చేకూరింది. మరోవైపు దేశవ్యాప్తంగా 15 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో 9 సీట్లు, పంజాబ్లో 4 సీట్లు, కేరళలో పాలక్కడ్ సీటు, ఉత్తరాఖండ్లో 1 సీటుకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23 శనివారం రోజున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరి మహారాష్ట్రలో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.